$2,000 cash. సార్ పండుగ రోజు మంచిగా మేడం Second prize and cash and saree, sir. సార్ ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న ముగ్గుల పోటీ కార్యక్రమానికి ఇచ్చేసిన వేదిక అలంకరించిన పెద్దలందరికీ ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళా సోదర సోదరి మనందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మీ అందరికీ కూడా ఈ జెంట్స్ కొంచెం జరగని వెనుక కనబడతాయి. ఇక్కడికి వచ్చిన తర్వాతనే మనకు పండుగలాగా అనిపిస్తుంది. ఏ పండుగ చేసుకోవాలన్నా గ్రామాల్లోనే పండుగలాగా అనిపిస్తుంది. హైదరాబాద్లో పండుగలాగా, హైదరాబాద్లో రోజు పండుగ చేసుకుంటాం, కానీ హైదరాబాద్ మన పల్లెటూరులోకి వస్తే అప్పుడు పండుగ వాతావరణం కనబడుతుంది. నిజంగా చాలా సంతోషం. ఈరోజు మహిళలందరూ ఎంతో ఇంట్రెస్ట్గా బాలికలు కూడా ఎంతోమంది కూడా మంచి పార్టిసిపేట్ చేసి ఎంతో కష్టపడి దీంట్లో పార్టిసిపేట్ చేసి ముగ్గుల్లో వాళ్ళు మంచి ఓపికతోటి దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు సంక్రాంతి అంటేనే ముందుగా మన అందరు గుర్తొచ్చేది పతంగులు గుర్తొస్తాయి, పిల్లలకైతే అమ్మాయిలకైతే ముగ్గులు గుర్తొస్తాయి. మామూలుగా అయితే అందరికీ ఆంధ్రాలో ఎక్కువ అంటారు, కానీ మన దగ్గర కోడి పందాలు ఉండవు, కానీ మన దగ్గర లేవు సంక్రాంతి పండుగ. కానీ మన నిజంగా ఈరోజు ఒక మండల కేంద్రంలో మంచి ప్రోగ్రాం చేసినందుకు రవి అండ్ స్వరూపకు నేను కంగ్రాచులేషన్ చెప్తున్నా. నిజంగా చెప్పాలంటే ఒక కల్చర్ డెవలప్ చేసేందుకు మన లోపల ఇది రాజకీయాలకు అతీతంగా మనం ఒక కల్చర్ అలవాటు చేసుకోవాలి. అందరము ఒకటే అన్నట్టు అందరం కలిసిమెలిసి పండుగలు వచ్చినప్పుడు విలేజ్ వాతావరణంలో మంచి వాతావరణం, ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుంటేందుకు ఇటువంటి కార్యక్రమాలు చాలా హెల్ప్ఫుల్ అయితే. నిజంగా ఈరోజు కూడా మేము పండుగ ఉండే హైదరాబాద్లో కూడా రమ్మన్నందుకు కనీసం ఇక్కడికి వచ్చి మన హెడ్ క్వార్టర్లో మున్గోడు హెడ్ క్వార్టర్లో గెలిచిన తర్వాత మా మిస్సెస్ లక్ష్మి కూడా ఈరోజు గెలిచిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడికి రావడం, మున్గోడుకు రావడమే పండుగ రోజు మంచి కార్యక్రమానికి వచ్చింది. కాబట్టి ఆమె కూడా ఎంతో ప్రచారం చేసి నా కోసం, నా గెలుపు కోసం కష్టపడ్డది. అటువంటిది ఈరోజు పండుగ రోజు రావడం అందరికి కూడా చాలా సంతోషం. నిజంగా అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఫ్యూచర్లో ఇంకా ఇటువంటి కార్యక్రమాల్లో నా సపోర్ట్, నా సహకారం, నా ప్రోత్సాహం మీ అందరికీ ఎప్పుడు ఉంటుంది. ఎవరైనా సరే ఏ మంచి పని చేసినా సరే అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి కల్చరల్ యాక్టివిటీస్ ప్రతి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ, గెలిచిన వేరే ప్రోగ్రాం ఒకటి ఉంది క్రికెట్ అసోసియేషన్ వాళ్ళది,